కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ఏ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు జూన్ 28 వరల్డ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే. అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలాంటి ఇన్సూరెన్సెస్ అవైలబుల్లో ఉన్నాయి, ఇలాంటి ఇన్సూరెన్స్లు తీసుకుంటే మనకి ఎలాంటి ఉపయోగాలు అన్న విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. మూడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. అదే అందరూ అనుకుంటుంటారు 2 ఇన్సూరెన్స్లే కదా భయ్యా, 3వ ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందని. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ సురక్ష ఇన్సూరెన్సెస్, చైల్డ్ సురక్ష ఇన్సూరెన్సెస్. చిన్నప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కట్టుకునే ఫండ్స్, ఇప్పుడు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల గురించి సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకంలో కనుక మంత్లీ ఆర్ ఇయర్లీ సమ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకోగలిగితే ఫ్యూచర్లో 20 years తర్వాత ఏమవుతుంది, డబల్కి ట్రిపుల్ అమౌంట్ అయ్యి మనకు మన పిల్లల భవిష్యత్తు, పిల్లల ఎడ్యుకేషన్కి, పిల్లల పెళ్ళికి, పిల్లల ఖర్చులకు అన్నిటికీ పనికొస్తాయి. అదే నువ్వు ఒక 500 సంపాదించావు అనుకో, ఎగ్జాంపుల్, ఆ 500 ఎట్లా ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అన్న విషయం నీకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు ఇన్సూరెన్స్ అనేటివి కట్టుకుంటా వెళితే, అరే దీనికి రూపాయి పెట్టాలి, దీనికి ఈ రూపాయి పెట్టాలి, దీనికి ఈ రూపాయి పెట్టాలన్న ఆలోచనలో నువ్వు ఉంటావు. అదే భవిష్యత్తు కోసం నువ్వు ప్రణాళిక వేసుకోవాలి అని అంటుంటారు కదా, ఇది వన్ ఆఫ్ ద ప్రణాళిక అన్నమాట. లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఉపయోగాలు ఏమిటి? లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మన కుటుంబంలో మనం పెద్దలు అయినాం అనుకో, ఎగ్జాంపుల్ మనకి ఏమైనా అయినచ్చు, యాక్సిడెంట్ కానీ సంథింగ్ ఏదో ఒకటి అయినచ్చు, కవరేజ్ కింద అమౌంట్ వస్తాయండి. మనం 1 CR ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకో, 3 కోటి రూపాయలు కుటుంబానికి ఇస్తారు. నువ్వు మినిమం 50 లక్షలు కట్టావు ఎగ్జాంపుల్, కానీ 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ అనేది కంపెనీ నీ కుటుంబానికి ఇస్తుంది. దట్స్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ వాల్యూ, ఓకేనా? అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో ఎవరికి ఎలాంటి డిసీజ్ వస్తుందన్న విషయం మనకు తెలుస్తలేదు. అదే ఏం కాకముందే ప్రివెంటివ్గా ఇన్సూరెన్స్ కట్టుకోగలిగితే ఏమవుతుంది నీకు, నీ కుటుంబానికి ఒక భరోసాగా. అంటే నీ కుటుంబంలో జ్వరం వచ్చినా, ఎవరికి వచ్చినా సెల్ఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ 2 రకాలు ఉన్నాయి. సెల్ఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే నీ ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ వాటి కట్టుకుంటే నీ కుటుంబంలో ఎంత మెంబర్స్ ఉన్నారో అంతమందికి ఉపయోగపడుతుంది. ఎంతెంత ప్రీమియం కట్టుకోవాలన్న విషయాలు మనం గూగుల్లో చేయవచ్చు. లేదు ఇన్సూరెన్స్ హోల్డర్కి మనం కాల్ చేసి, ఇన్సూరెన్స్ క్యాండిడేట్కి కాల్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి విషయాలను మనం ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు ఏమిటి? లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు, నువ్వు నెలకు 300 కట్టుకున్నా, ఎగ్జాంపుల్ నెలకు 500 కట్టుకున్నా, రేపు కుటుంబంలో నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే నీకేమైనా అయినచో కంపెనీకి మనం మన ఫ్యామిలీ కనుక రిక్వెస్ట్ పెట్టినచో ఆ కంపెనీ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యి, నీకు యాక్సిడెంట్ అయింది ఎగ్జాంపుల్ అనుకుందాం. యాక్సిడెంట్ అయినప్పుడు నీ కుటుంబానికి ఎవరు చూసుకోవాలి, నీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఎవరు ఇవ్వాలి అంటే, నువ్వు కనుక లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకోగలిగితే ఆ ఆర్థిక భరోసా అనేది నీ కుటుంబానికి నువ్వు ఇస్తావు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంటే, ఈ రోజుల్లో నీ ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంది అన్నది నువ్వు ఆలోచించుకో. నీ ఫ్యామిలీ ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంది, మీ ముత్తాతల కాలంలో వాళ్ళ హెల్త్ ఎలా ఉండేది, వాళ్ళ ముత్తాతల నుంచి తాతల కాలానికి హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు మన కాలానికి మన హెల్త్ ఎలా ఉంది, రేపు ఫ్యూచర్లో మనకు పుట్టబోయే పిల్లల హెల్త్ ఎలా ఉంటుంది అన్న టాపిక్ పైన నువ్వు ఆలోచించుకో. అంటే ఎప్పుడు ఏమవుతుంది, ఎలా అవుతుంది అన్న విషయము మనకు తెలుస్తలేదు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోగలిగితే ఎలాంటి ఎమర్జెన్సీ టైంలో కానీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు కాపాడుతుంది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అమౌంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్స్ అందిస్తాయి. దానివల్ల ఏమవుతుందండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల నీకు బెనిఫిట్ ఏంది, నీ దగ్గర 1 రూపాయి చిల్లు కావలేదు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పట్టుకుని వెళ్తే హాస్పిటల్ ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అందిస్తుంది. ఆ ట్రీట్మెంట్ అందించినాక ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. అది పక్కకు పెట్టండి. కానీ నీకు ఎమర్జెన్సీ టైంలో ట్రీట్మెంట్ అందిందా అందలేదా అన్నది ముఖ్యం. నీకు ఎమర్జెన్సీ టైంలో ట్రీట్మెంట్ అందింది కాబట్టి
నీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే విధంగా నువ్వు చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళి నేను చెప్పమని చెప్తలేను. కాబట్టి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయగలిగితే హెల్త్ ఇన్సూరెన్స్లో ఏ ఊర్లో ఎవరి హెల్త్ ఇన్సూరెన్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని నేను ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఇట్లుంటుంది మిత్రమా. ఇప్పుడు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఎల్ఐసిలో ఉన్నాయి, బజాజ్లో ఉన్నాయి, తర్వాత ఐడిఎఫ్సిలో ఉన్నాయి, ప్రతి దాంట్లో ఉన్నాయి. నీకు ఏది బాగా అనిపిస్తే అది టాటా ఉంది, నీకు ఏది బాగా అనిపిస్తే దాంట్లో నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకో. నీకు ఏది బాగా అనిపిస్తే దాంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకో. ఎల్ఐసిలో సురక్ష యోజన అనేసి చిన్నపిల్లల కోసం, పుట్టిన పాపల కోసం అది ఒకటి ఉంది. అలాగే సుకన్య సమృద్ధి యోజన అని చిన్నపిల్లల కోసం అది ఒకటి ఉంది. ముఖ్యంగా అమ్మాయిల గురించి తయారు చేసిన సుకన్య సమృద్ధి యోజన సమ్ ఆఫ్ అమౌంట్స్తో కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీ అవుతుందండి. నువ్వు వందలు ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు వేసుకుందాం అనుకో, నెలకు 100 రూపాయలు కట్టినావు. ఆడపిల్ల ఇంట్లో పుట్టిందంటే మహాలక్ష్మి అన్నట్టు. ఆ మహాలక్ష్మి గురించి నువ్వు డబ్బులు జమ చేసినావు అనుకో, ఎట్లా జమ చేస్తావు, ఏ బ్యాంకులో ఎత్తావు? అదే నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకుంటే, ఎగ్జాంపుల్ ఈ సుకన్య సమృద్ధి యోజన కింద డబ్బులు నువ్వు కనుక కట్టుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ పిల్లలు వచ్చేసి వాళ్ళ భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. అంతే కదా. ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు అయినాయి అనుకో, 1 కోటి రూపాయలు అయినాయి అనుకో, సుకన్య సమృద్ధి యోజన ఒక 8 ఏళ్ళు మాత్రమే కట్టుకోవాలి. ఆ 8 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, కట్టడం అవసరం లేదు. ఆ 8 ఏళ్ళ తర్వాత ఏమవుతుందండి, ఆటోమేటిక్గా డబ్బు అనేది కాంపౌండింగ్ కింద పడేసి వాళ్ళు దానిపైన ఫిక్స్డ్ డిపాజిట్ కింద పడేసి దాని కింద అమౌంట్ వాళ్ళు వేస్తూ ఉంటారు. ప్రతి నెల గవర్నమెంటే కడుతూ ఉంటుంది. నువ్వు 8 ఏళ్ళు కట్టి వదిలేసావు, మిగతాయన్నీ గవర్నమెంట్ కడుతూ ఉంటుంది. గవర్నమెంట్ కట్టాక ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, రేపు నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక నువ్వు ఇప్పుడే కనుక సుకన్య సమృద్ధి యోజన కింద డబ్బులు కట్టుకోగలిగితే పిల్లల కోసం, ఆటోమేటిక్గా రేపు ఫ్యూచర్లో నీ దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు పెళ్ళి కోసం మరియు చదువు కోసం ఆ డబ్బులు తీసుకొని ఉపయోగించవచ్చు. అంతే కదా మిత్రమా. ఒక్కసారి ఆలోచించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. సుకన్య సమృద్ధి యోజన కట్టుకోవాలి. ఎల్ఐసిలో పిల్లల గురించి ఏముంది అది కట్టుకోవాలి. అలాగే ఇంకేమైనా పిల్లల గురించి ఇంకేమైనా ఇన్సూరెన్సెస్ ఉంటే అవి కట్టుకోవాలి. ఓకేనా. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఈ టాపిక్స్ అన్నీ నువ్వు కవర్ చేసేసుకున్నావు అనుకో, నీ అంత మునగాడు ఎవడు ఉంటాడు, నీ అంత గొప్ప మనసు ఎవడు ఉంటాడు. ఓకేనా.